అఖండ 2 నార్త్ కు ఎందుకు నచ్చలేదు? సౌండ్ కంట్రోల్ లో పెట్టుకో. ఏ సౌండ్ కి నవ్వుతానో ఏ సౌండ్ కి నరుకుతానో నాకే తెలియదు. భారీ అంచనాలతో మొదలైన అఖండ 2 ప్రయాణం ఎందుకు అనుకున్న దిశలో సాగలేకపోయిందన్న ప్రశ్న తొండలు పట్టుకుని తిని బ్రతికే మీరెక్కడ? ప్రతి కొండని క్షేత్రంగా మార్చి పూజించే మేమే. ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో కీలకంగా మారింది. మొదటి భాగం ఇచ్చిన ఘన విజయం, హిందీ యూట్యూబ్ వెర్షన్ కు వచ్చిన స్పందన చూసి ఈ సీక్వెల్ పై పాన్ ఇండియా స్థాయిలో పెద్ద ఆశలే పెట్టుకున్నారు. కానీ రిలీజ్ ఆలస్యం, తొలి రోజుల్లోనే వచ్చిన నెగటివ్ రివ్యూలు, వీకెండ్ లో ఆశించిన పికప్ లేకపోవడం అన్ని కలిసి బాక్స్ ఆఫీస్ దిశనే మార్చేశాయి. ముఖ్యంగా నార్త్ ఇండియా మార్కెట్ లో పూర్తిగా విఫలమవడం ఇప్పుడు అసలు చర్చగా మారింది. అఖండ మొదటి భాగం బాలకృష్ణ కెరియర్ లో టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. థియేటర్లలో సూపర్ హిట్ అవడమే కాకుండా ఓటీటీ తర్వాత ఇతర భాషల ప్రేక్షకుల వరకు చేరింది. ముఖ్యంగా హిందీ యూట్యూబ్ వర్షన్ కు వచ్చిన వ్యూస్, కామెంట్స్ చూసి చిత్ర బృందం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి సినిమాను కేవలం తెలుగు మార్కెట్ కి పరిమితం చేయకుండా పాన్ ఇండియా స్థాయిలో తీసుకెళ్లాలనుకుంది. అదే సమయంలో హిందీలో సనాతన ధర్మం, ఇతిహాస రిఫరెన్స్లతో వచ్చిన కొన్ని సినిమాలు మంచి వసూళ్లు సాధించడం కూడా ఈ ఆలోచనకు మరింత బలం ఇచ్చింది. ఆ నమ్మకంతోనే అఖండ 2ను నార్త్ మార్కెట్ కు తగ్గట్టుగా ప్రమోట్ చేశారు. హిందీలో ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు, దేశభక్తి టోన్ ను హైలైట్ చేసే ప్రచారం జరిగింది. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. నార్త్ ఇండియా ప్రేక్షకులు ఇటీవలి కాలంలో ఆదరిస్తున్న సినిమాలు ఎక్కువగా స్పష్టమైన కథనం, ఎమోషనల్ డ్రైవ్, గ్రౌండెడ్ నేరేటివ్ తో కూడినవిగా ఉన్నాయి. అఖండ 2 మాత్రం ఈ అన్ని అంశాలను ఒకేసారి పట్టుకోవాలన్న ప్రయత్నంలో అసలు కనెక్ట్ కోల్పోయింది. నార్త్ మార్కెట్ లో సినిమా ఎందుకు వర్కౌట్ కాలేదన్న దాన్ని లోతుగా చూస్తే ప్రధానంగా 3 అంశాలు స్పష్టంగా కనిపిస్తాయి. మొదటిది కంటెంట్. బోయపాటి శ్రీను సినిమాలు సాధారణంగా లోకల్ రాజకీయాలు, ఫ్యాక్షనిజం, ప్రతీకారం వంటి అంశాల చుట్టూ తిరుగుతాయి. ఇవి తెలుగు ప్రేక్షకులకు బలంగా కనెక్ట్ అవుతాయి. కానీ అఖండ 2లో దేశభక్తి అనే పెద్ద కాన్వాస్ ను ఎంచుకుని ఇండియా చైనా సరిహద్దు సమస్యలు, డిఆర్డిఓ, జాతీయ రాజకీయాలు, సనాతన ధర్మం అన్నిటినీ కలపడానికి ప్రయత్నించారు. ఈ అంశాలు నార్త్ ప్రేక్షకులకి కొత్తవి కావు. కానీ అవి కథలో సహజంగా మిళితం కాకపోవడం వల్ల ఆసక్తిని కలిగించలేకపోయాయి. ఇక రెండవది నేరేటివ్ టోన్. నార్త్ మార్కెట్ లో పనిచేసిన ఇటీవలి సినిమాలు ప్రేక్షకులను కథలోకి నెమ్మదిగా లాగుతాయి. కానీ అఖండ 2లో మాస్ ఎలివేషన్స్, డైలాగ్ ఓరియంటెడ్ సీన్లు ఎక్కువగా ఉండటంతో భావోద్వేగ అనుసంధానం ఏర్పడలేదు. హీరో ఎలివేషన్ పనిచేసినా కథతో ప్రేక్షకుడు ప్రయాణించే అవకాశం తగ్గిపోయింది. ఇది నార్త్ ఆడియన్స్ కు పెద్ద మైనస్ గా మారింది. ఇక మూడో విషయం టైమింగ్. అదే సమయంలో విడుదలైన ధురంధర్ హిందీ మార్కెట్ ను పూర్తిగా ఆక్రమించేసింది. స్ట్రాంగ్ వర్డ్ ఆఫ్ మౌత్ తో ఆ సినిమా ఊపందుకోవడంతో అఖండ 2కి థియేటర్లలో స్పేస్ కూడా దొరకలేదు. ఫలితంగా హిందీ వర్షన్ మొత్తం రన్ లో కనీసం 1 కోటి నెట్ కూడా రాబట్టలేకపోయింది. ఇది థియేటర్ ఖర్చులకు కూడా సరిపోని స్థాయి కావడంతో నార్త్ బెల్ట్ లో సినిమా పూర్తిగా ఫెయిల్యూర్ గా నమోదైంది. ఈ పరిస్థితుల్లో పాన్ ఇండియా మీద పెట్టుకున్న నమ్మకం పూర్తిగా తప్పుదారి పట్టిందన్న భావన ట్రేడ్ లో బలంగా వినిపిస్తోంది. మొదటి భాగం ఇచ్చిన క్రేజ్, యూట్యూబ్ పాపులారిటీ, ఇటీవలి ట్రెండ్స్ అన్ని కలిపి ఒక అంచనా వేశారు. కానీ అసలు కంటెంట్ నార్త్ ప్రేక్షకుల నరాన్ని పట్టుకోలేకపోయింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. మొదట్లో మిశ్రమ స్పందన వచ్చినా బాలకృష్ణ ఫ్యాన్ బేస్ కారణంగా కలెక్షన్స్ నిలకడగా కొనసాగుతున్నాయి. వర్డ్ ఆఫ్ మౌత్ కొంతవరకు పనిచేయడంతో సినిమా గౌరవప్రదమైన గ్రాస్ నెంబర్ల వైపు సాగుతోంది. ట్రేడ్ అంచనాల ప్రకారం 100 కోట్ల గ్రాస్ మార్క్ ను దాటే అవకాశము కనిపిస్తోంది. అయినప్పటికీ మొత్తం బిజినెస్ లెక్కలు చూస్తే సినిమా లాభాల్లోకి వెళ్లే స్థితిలో లేదు. మొత్తానికి అఖండ 2 ఒక స్పష్టమైన పాఠాన్ని నేర్పింది. సనాతన ధర్మం, ఇతిహాస రిఫరెన్స్లు ఉన్నాయంటే హిందీ మార్కెట్ లో ఆటోమేటిక్ గా స్పందిస్తుందన్న భావన సరైంది కాదని, పాన్ ఇండియా అనేది కేవలం థీమ్ తో కాదు, కథనం, భావోద్వేగం, టైమింగ్ అన్ని కలిసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని అఖండ 2 ప్రయాణం స్పష్టంగా చూపించింది. అఖండ 2 నార్త్ కు ఎందుకు నచ్చలేదు? సౌండ్ కంట్రోల్ లో పెట్టుకో. ఏ సౌండ్ కి నవ్వుతానో ఏ సౌండ్ కి నరుకుతానో నాకే తెలియదు. భారీ అంచనాలతో మొదలైన అఖండ 2 ప్రయాణం ఎందుకు అనుకున్న దిశలో సాగలేకపోయిందన్న ప్రశ్న తొండలు పట్టుకుని తిని బ్రతికే మీరెక్కడ? ప్రతి కొండని క్షేత్రంగా మార్చి పూజించే మేమే. ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో కీలకంగా మారింది. మొదటి భాగం ఇచ్చిన ఘన విజయం, హిందీ యూట్యూబ్ వెర్షన్ కు వచ్చిన స్పందన చూసి ఈ
సీక్వెల్ పై పాన్ ఇండియా స్థాయిలో పెద్ద ఆశలే పెట్టుకున్నారు. కానీ రిలీజ్ ఆలస్యం, తొలి రోజుల్లోనే వచ్చిన నెగటివ్ రివ్యూలు, వీకెండ్ లో ఆశించిన పికప్ లేకపోవడం అన్ని కలిసి బాక్స్ ఆఫీస్ దిశనే మార్చేశాయి. ముఖ్యంగా నార్త్ ఇండియా మార్కెట్ లో పూర్తిగా విఫలమవడం ఇప్పుడు అసలు చర్చగా మారింది. అఖండ మొదటి భాగం బాలకృష్ణ కెరియర్ లో టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. థియేటర్లలో సూపర్ హిట్ అవడమే కాకుండా ఓటీటీ తర్వాత ఇతర భాషల ప్రేక్షకుల వరకు చేరింది. ముఖ్యంగా హిందీ యూట్యూబ్ వర్షన్ కు వచ్చిన వ్యూస్, కామెంట్స్ చూసి చిత్ర బృందం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి సినిమాను కేవలం తెలుగు మార్కెట్ కి పరిమితం చేయకుండా పాన్ ఇండియా స్థాయిలో తీసుకెళ్లాలనుకుంది. అదే సమయంలో హిందీలో సనాతన ధర్మం, ఇతిహాస రిఫరెన్స్లతో వచ్చిన కొన్ని సినిమాలు మంచి వసూళ్లు సాధించడం కూడా ఈ ఆలోచనకు మరింత బలం ఇచ్చింది. ఆ నమ్మకంతోనే అఖండ 2ను నార్త్ మార్కెట్ కు తగ్గట్టుగా ప్రమోట్ చేశారు. హిందీలో ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు, దేశభక్తి టోన్ ను హైలైట్ చేసే ప్రచారం జరిగింది. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. నార్త్ ఇండియా ప్రేక్షకులు ఇటీవలి కాలంలో ఆదరిస్తున్న సినిమాలు ఎక్కువగా స్పష్టమైన కథనం, ఎమోషనల్ డ్రైవ్, గ్రౌండెడ్ నేరేటివ్ తో కూడినవిగా ఉన్నాయి. అఖండ 2 మాత్రం ఈ అన్ని అంశాలను ఒకేసారి పట్టుకోవాలన్న ప్రయత్నంలో అసలు కనెక్ట్ కోల్పోయింది. నార్త్ మార్కెట్ లో సినిమా ఎందుకు వర్కౌట్ కాలేదన్న దాన్ని లోతుగా చూస్తే ప్రధానంగా 3 అంశాలు స్పష్టంగా కనిపిస్తాయి. మొదటిది కంటెంట్. బోయపాటి శ్రీను సినిమాలు సాధారణంగా లోకల్ రాజకీయాలు, ఫ్యాక్షనిజం, ప్రతీకారం వంటి అంశాల చుట్టూ తిరుగుతాయి. ఇవి తెలుగు ప్రేక్షకులకు బలంగా కనెక్ట్ అవుతాయి. కానీ అఖండ 2లో దేశభక్తి అనే పెద్ద కాన్వాస్ ను ఎంచుకుని ఇండియా చైనా సరిహద్దు సమస్యలు, డిఆర్డిఓ, జాతీయ రాజకీయాలు, సనాతన ధర్మం అన్నిటినీ కలపడానికి ప్రయత్నించారు. ఈ అంశాలు నార్త్ ప్రేక్షకులకి కొత్తవి కావు. కానీ అవి కథలో సహజంగా మిళితం కాకపోవడం వల్ల ఆసక్తిని కలిగించలేకపోయాయి. ఇక రెండవది నేరేటివ్ టోన్. నార్త్ మార్కెట్ లో పనిచేసిన ఇటీవలి సినిమాలు ప్రేక్షకులను కథలోకి నెమ్మదిగా లాగుతాయి. కానీ అఖండ 2లో మాస్ ఎలివేషన్స్, డైలాగ్ ఓరియంటెడ్ సీన్లు ఎక్కువగా ఉండటంతో భావోద్వేగ అనుసంధానం ఏర్పడలేదు. హీరో ఎలివేషన్ పనిచేసినా కథతో ప్రేక్షకుడు ప్రయాణించే అవకాశం తగ్గిపోయింది. ఇది నార్త్ ఆడియన్స్ కు పెద్ద మైనస్ గా మారింది. ఇక మూడో విషయం టైమింగ్. అదే సమయంలో విడుదలైన ధురంధర్ హిందీ మార్కెట్ ను పూర్తిగా ఆక్రమించేసింది. స్ట్రాంగ్ వర్డ్ ఆఫ్ మౌత్ తో ఆ సినిమా ఊపందుకోవడంతో అఖండ 2కి థియేటర్లలో స్పేస్ కూడా దొరకలేదు. ఫలితంగా హిందీ వర్షన్ మొత్తం రన్ లో కనీసం 1 కోటి నెట్ కూడా రాబట్టలేకపోయింది. ఇది థియేటర్ ఖర్చులకు కూడా సరిపోని స్థాయి కావడంతో నార్త్ బెల్ట్ లో సినిమా పూర్తిగా ఫెయిల్యూర్ గా నమోదైంది. ఈ పరిస్థితుల్లో పాన్ ఇండియా మీద పెట్టుకున్న నమ్మకం పూర్తిగా తప్పుదారి పట్టిందన్న భావన ట్రేడ్ లో బలంగా వినిపిస్తోంది. మొదటి భాగం ఇచ్చిన క్రేజ్, యూట్యూబ్ పాపులారిటీ, ఇటీవలి ట్రెండ్స్ అన్ని కలిపి ఒక అంచనా వేశారు. కానీ అసలు కంటెంట్ నార్త్ ప్రేక్షకుల నరాన్ని పట్టుకోలేకపోయింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. మొదట్లో మిశ్రమ స్పందన వచ్చినా బాలకృష్ణ ఫ్యాన్ బేస్ కారణంగా కలెక్షన్స్ నిలకడగా కొనసాగుతున్నాయి. వర్డ్ ఆఫ్ మౌత్ కొంతవరకు పనిచేయడంతో సినిమా గౌరవప్రదమైన గ్రాస్ నెంబర్ల వైపు సాగుతోంది. ట్రేడ్ అంచనాల ప్రకారం 100 కోట్ల గ్రాస్ మార్క్ ను దాటే అవకాశము కనిపిస్తోంది. అయినప్పటికీ మొత్తం బిజినెస్ లెక్కలు చూస్తే సినిమా లాభాల్లోకి వెళ్లే స్థితిలో లేదు. మొత్తానికి అఖండ 2 ఒక స్పష్టమైన పాఠాన్ని నేర్పింది. సనాతన ధర్మం, ఇతిహాస రిఫరెన్స్లు ఉన్నాయంటే హిందీ మార్కెట్ లో ఆటోమేటిక్ గా స్పందిస్తుందన్న భావన సరైంది కాదని, పాన్ ఇండియా అనేది కేవలం థీమ్ తో కాదు, కథనం, భావోద్వేగం, టైమింగ్ అన్ని కలిసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని అఖండ 2 ప్రయాణం స్పష్టంగా చూపించింది.